నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కీర్తి కళ్యాణం అనే ఒక మంచి కథను విందాం. శేఖర్ స్వాతిలది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు మగపిల్లల తర్వాత కలిగింది కీర్తి. మగపిల్లలతో సమానంగా కీర్తిని కూడా ఇంజనీరింగ్ చదివించారు శేఖర్ దంపతులు. ఒక్కగానొక్క ఆడపిల్ల కావడంతో ముందుగా కీర్తికే పెళ్లి చేయాలని నిశ్చయించారు. మంచి సంబంధం కోసం ఆన్లైన్లు ఆఫ్లైన్లు అని రోజుకి కనీసం ఒక 5-6 సంబంధాలకు తక్కువ కాకుండా చూడటం ప్రారంభించాడు తండ్రి శేఖర్. తన కూతురు కీర్తి చిదిమి దీపం పెట్టుకునేలా చక్కగా ఉంటుంది. మంచి పొడగరే కాదు, మాటల్లో గడసరి కూడా. కీర్తి తెలివితేటల్లో చదువులో ఎప్పుడూ ప్రథమ శ్రేణిలోనే ఉంటుంది. శేఖర్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మరో 2 ఏళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. అందుకే కూతురు పెళ్లి ముందుగా చేయాలని ఆరాటపడుతున్నాడు శేఖర్. శేఖర్ ఎప్పటిలాగే పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సుప్రభాతం టీవీలో చూస్తూ వింటూ పూజా కార్యక్రమం ముగించి ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. భార్య స్వాతి చేతిలో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది. ఏమండి, బీపీ మాత్రం వేసుకున్నారా అని గుర్తు చేసింది. అరే మర్చిపోయాను, కాసిన్ని మంచినీళ్ళు పట్రా, ఇప్పుడే వేసుకుంటాను అన్నాడు శేఖర్. ఇప్పుడే పట్టుకొస్తానని గబగబా లోపలికి వెళ్ళింది భార్య. కీర్తికి మంచి సంబంధం దొరుకుతుంది అన్న దృఢ నిశ్చయంతో ఉన్నాడు శేఖర్. భార్య చేతి నుంచి మంచినీళ్ళ గ్లాస్ అందుకొని బీపీ మాత్రం వేసుకున్నాడు. ఏమోయ్, ఇవాళ సాయంత్రం ఇంటికి వచ్చాక గుర్తు చేయి, 2 సంబంధాలున్నాయి, మాట్లాడాలి అన్నాడు. అలాగేనండి అంది స్వాతి. అంతలో అటుగా వచ్చిన కీర్తి, ఏంటి నాన్నగారు, అబ్బాయిల వేట ఎంతవరకు వచ్చింది అంది తండ్రిని ఆట పట్టిస్తూ. తొందరలోనే మన ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగుతాయిలేమ్మా, నువ్వు చూస్తూ ఉండు అన్నాడు. అయితే నాన్నగారు, మీరు అబ్బాయిని వెతకండి, నేను ఉద్యోగం వెతుక్కుంటాను, మీరు ముందా నేను ముందా అని సవాల్ విసిరింది. చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నాడు తండ్రి. రోజులు గడిచే కొద్దీ శేఖర్కి అనుభవంలోకి వచ్చిన విషయం ఏమిటంటే మంచి సంబంధాలు దొరకటం అంత తేలికేమీ కాదని. కూతురు పెళ్లి చిటికలో చేసేద్దాం అనుకున్నాడు. దిగితే కానీ సముద్రం లోతు తెలియదు అన్నట్టు పెళ్ళిళ్ళ మార్కెట్లోకి దిగితే కానీ అర్థం కాలేదు. సంబంధాలు వెతికి వెతికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది శేఖర్కి. కీర్తినే ముందుగా మంచి కంపెనీలో రిక్రూట్మెంటు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించుకుంది. ఆఫీస్లో తన ప్రతిభతో అందరినీ కూడా బాగా ఆకట్టుకుంది. రిక్రూట్మెంట్ కోసం వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడం, అర్హత కలిగిన వారిని వెంటనే పై అధికారి వద్దకు పంపించడం చేసేది కీర్తి. ఉద్యోగం జోరుగా హుషారుగా సాగిపోతూ ఉంది. తండ్రి శేఖర్ అబ్బాయిల వేటలో మునిగి తేలుతున్నాడు. రకరకాల సంబంధాలు తీసుకువచ్చాడు. పోలీస్ ఆఫీసర్లని, సీఏ అని, ఇంజనీర్లని, అన్ని రంగాల వాళ్ళని హెచ్చు తగ్గులు లేకుండా చూశాడు. కీర్తి ప్రతి పెళ్లి చూపుల్లో మన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా చీర కట్టుకొని వినయ విధేయతలతో పెద్దలు చెప్పినట్లు నడుచుకునేది. కానీ ఫలితం మాత్రం శూన్యం. కీర్తిని చూసి వెళ్ళాక పిల్లవాడి తల్లిదండ్రులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మామూలైపోయింది. శేఖర్ దంపతులు దిక్కుతోచక నిరాశతో, నిస్పృహలతో, అవమాన భారంతో కుంగిపోయారు. ఇక కీర్తి పరిస్థితి చూస్తే మానసికంగా బాగా ఒత్తిడికి గురైంది. అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు రిజెక్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంది. తను కలలో కూడా ఊహించలేదు అబ్బాయిలు తనని రిజెక్ట్ కూడా చేయగలరని. కీర్తిలో ఆత్మన్యూనతాభావం కూడా రెక్కలు తొడగటం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ పెళ్లి చూపులు అనగానే కీర్తికి చిరాకు, కోపం తారాస్థాయికి చేరడం మొదలైంది. ఒకరోజు తల్లితో పెళ్లి చూపుల విషయంలో సహనం నశించి వాదోపవాదానికి దిగింది. ఏంటమ్మా, అబ్బాయిలే సెలెక్ట్ చేయాలా అమ్మాయిలను? అమ్మాయిలు ఇష్టాయిష్టాలు ఉండవా? అమ్మాయిలకు సెలెక్ట్ చేసే అర్హత లేదా? నాకేం తక్కువమ్మా? డిగ్రీ లేదా, ఉద్యోగం లేదా, కాన్ఫిడెన్స్ లేదా, క్వాలిఫికేషన్ లేదా, నాలో క్వాలిటీస్ లేవా? నేను బాగలేనా? ప్రాబ్లం ఎక్కడమ్మా అని వాదించింది. నువ్వు కూడా అబ్బాయిల్ని చూస్తున్నావు కదా తల్లి అంది. ఏం చూస్తున్నానమ్మా? గంగిరెద్దులా తయారై వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టి ఏం చెప్తే దానికి నోరెత్తకుండా తలూపి అందరి ముందు ప్రదర్శన ఇస్తున్నాను అంది కీర్తి. అసలు అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అని ఎవరైనా అడిగారా? పోనీ అమ్మ నువ్వన్నా అడిగావా? లేదు. ఎవరు నన్ను ఓకే చేస్తే వాళ్ళకిచ్చి కట్టబెడతారు, అంతే కదా అంది.
రోజులు మారాయి రోజులు మారాయి అని పాట పాడటం తప్ప ఎక్కడ మారాయమ్మా రోజులు అంది కీర్తి. కీర్తి, ఇక ఆపు, నువ్వు చాలా అమాయకురాలివి, నీకు చాలా విషయాలు నేను నాన్నగారు చెప్పలేదు, నువ్వు వింటే బాధపడతావని. ఒక అబ్బాయి తండ్రి అయితే ఏమన్నాడో తెలుసా? ఏముందండి, అమ్మాయి పెళ్లి చేసి మీరు చేతులు దులుపుకుంటారు, ఆ పిల్ల మంచి చెడ్డలు కష్టసుఖాలు వైద్యం ఆరోగ్యం అంటూ జీవిత పర్యంతరం మేమే కదండి బరువు బాధ్యతలు మోసేది అన్నాడు. అని మాట పూర్తి చేసేలోపే కీర్తి ఒంటి కాలి మీద విరుచుకుపడింది తల్లి మీద. ఓ మై గాడ్, ఏమంటున్నావమ్మా? ఇట్లాంటి దిక్కుమాలిన క్యాలిక్యులేషన్స్ కూడా చేయగలరని నేను అస్సలు ఊహించలేదు. నేను చచ్చినా పెళ్లి చేసుకోను అంది కోపంగా ఊగిపోతూ. కీర్తి, కాస్త ఓపిక పట్టు, నీకు ఎక్కడ రాసిపెట్టి ఉందో తెలియదు కదా, తగిన సమయం వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. ఎందుకమ్మా అంత ఆవేశం అని నచ్చ చెప్పాలని ప్రయత్నించింది తల్లి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా, నాకు పెళ్లి కాలేదని బాధతో అనటం లేదు, నాకు అసలు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు, నేను ఒంటరిగానే బతకగలను, నేను పెళ్లి చేసుకోను అంది మొండిగా కీర్తి. నువ్వేమంటున్నావు కీర్తి? సరిగ్గానే ఆలోచిస్తున్నావా? ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. ఇప్పటికే చుట్టాలు కీర్తికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని కాకుల్లా మమ్మల్ని కుళ్ళబొడుస్తున్నారు అంది తల్లి. అంతేలేమ్మా, ఈ దిక్కుమాలిన కష్టాలన్నీ మన మధ్యతరగతికే సుమా. పైకి మాత్రం చాలా ఆధునికత ప్రదర్శిస్తూ లోపల మాత్రం సంప్రదాయం కట్టుబాట్లు అనే ముసుగులో గింజుకుంటున్నాం అంది కీర్తి. నువ్వు నాన్నగారు మాత్రం అబ్బాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు అడుగులకు మడుగులు వత్తుతూ తిరగండి అన్నట్టు నీకు తెలుసా అమ్మా? మా ఆఫీసులో కొంతమంది అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏ బాదరబందీ లేకుండా ఉన్నారు అంది కీర్తి. చాలే ఊరుకో, సమస్య లేని అనుబంధాలు ఎక్కడా ఉండవు అని నిక్కచ్చిగా చెప్పింది తల్లి. కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకు నాలాగా మగపెళ్లి వారి ముందు ముస్తాబై ప్రదర్శనలు ఇచ్చే అవసరం లేదు అంది చిరాగ్గా కీర్తి. అమ్మా, నువ్వు ఒక విషయం గమనించావా? అబ్బాయిలందరికీ అమ్మాయి అందంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, బాగా చలాకీగాను ఉండాలి, ఇలా అంతులేని కోరికలు ఎన్నెన్నో. వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించి ఏదో త్యాగం చేసినట్టు బిల్డప్ ఇస్తారు. ఇలా చేస్తే ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం ఏముంటుందమ్మా? ఏది ఏమైనా సరే నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకదలుచుకోలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని మొండికెత్తింది కీర్తి. పరిస్థితి ఇంకా విషమించేలాగా ఉందని తల్లి మాట మార్చి, మీ నాన్నగారు అన్నయ్యలు ఇంటికి వచ్చే టైం అయింది, నేను ఇంకా వంట కూడా మొదలు పెట్టలేదు అని మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. కీర్తి ముభావంగా లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. కీర్తికి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించకముందు ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఇల్లంతా ఏదో బోసిపోయినట్లు అనిపిస్తుంది. కీర్తిలో రోజురోజుకి ఆత్మవిశ్వాసం సన్నగిలటం గమనించారు తల్లిదండ్రులు. ఆ రోజు రాత్రి భర్తతో స్వాతి తనకు కూతురికి మధ్య జరిగిన రాద్ధాంతం పూసగుచ్చినట్టు చెప్పింది. శేఖర్ మౌనంగా విని పెద్దగా నిట్టూర్చి, ఏం చేస్తాం, కీర్తి ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. ఒకప్పుడు కూతురు ఆత్మవిశ్వాసం చూసి మనం గర్వపడేవాళ్ళం. కూతురు పెళ్లి చేయటం అంత కష్టమేం కాదు అనుకునేవాడిని. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్టు వచ్చిన సంబంధాలన్నీ అర్థం పర్థం లేని కారణాలతోనే వెనక్కిపోవడంతో మన మనసే ఎంతో గాయపడింది. కీర్తి సంగతి వేరేగా చెప్పాలా? ఇంకా చిన్నపిల్ల, ఇన్ని రిజెక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని తన పాపం కల్లో కూడా ఊహించుండదు. మనం కీర్తి కూడా మనసును కాస్త గట్టి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నువ్వే కీర్తికి ధైర్యం చెప్పాలి అన్నాడు శేఖర్. అలాగేలేండి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, పడుకోండి అన్నది స్వాతి. మరుసటి రోజు శేఖర్ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికే భార్యకి ఫోన్ చేశాడు. ఏమో, ఇప్పుడే నా ఫ్రెండ్ కుమార్ ఫోన్ చేశాడు, వాడికి బాగా తెలిసిన సంబంధం ఒకటి ఉందంట, 3 ఆడపిల్లలు 1 అబ్బాయి అట, ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశారు, ఈ అబ్బాయి ఆఖరివాడంట, ఏం దురలవాట్లు లేవు, మంచివాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు,
ముగ్గురు ఆడపిల్లల తర్వాత అంటే బరువు బాధ్యతలు బాగా తెలిసే ఉంటాయి అని భావిస్తున్నాను. నా ఫ్రెండు పిల్లవాడి ఫోటో పంపించాడు, చూశాను. చక్కగా ఉన్నాడు. మన కీర్తికి ఈడు జోడు. చాలా బాగుంటుంది. మంచి సంపాదనాపరుడు. పిల్లవాడి పేరు కిరణ్. పిల్లవాడి తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యారట. ఆయన భార్య ఆదర్శ గృహిణి అని విన్నాను. ఈ సంబంధం కానీ కుదిరితే మన పంట పండినట్లే. నువ్వు ఎలాగైనా కీర్తిని పెళ్లి చూపులకి ఒప్పుకునేటట్లు చూడాలి స్వాతి అన్నాడు. మీరు ఆ సంగతి నాకు వదిలేయండి. కీర్తి సంగతి నేను చూసుకుంటాను. ఇంతకీ వాళ్ళు పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తామన్నారు? చెప్పనే లేదే అంది స్వాతి. ఇవాళ సాయంత్రం సరిగ్గా 7 గంటలకల్లా మన ఇంటికి వస్తామన్నారు. అబ్బాయి ఫోటో ప్రొఫైలు వాట్సాప్లో పంపుతాను, కీర్తికి చూపించు అన్నాడు శేఖర్. అలాగే తప్పకుండా చూపిస్తాను. మీరు కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చేలాగా చూడండి. మీరు వచ్చేసరికి మన అబ్బాయిలకి చెప్పి స్వీటు హాటు కూల్ డ్రింక్సు తెప్పించి ఉంచుతాను అంది స్వాతి. అలాగే అలాగే అని ఫోన్ పెట్టేశాడు శేఖర్. కీర్తిని పెళ్లి చూపులకు సిద్ధం చేయటానికి నానా రకాలుగా చెప్పి చూసింది తల్లి. చివరికి 2 షరతులకు ఒప్పుకుంది కీర్తి. 1, నేను నాకు నచ్చిన చుడీదారే వేసుకుంటాను, చీరలు నగలు వేసుకోను. 2, మగపెళ్లివారు మంచిగా మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడతాను అంది కీర్తి. కీర్తి, మనం ఆడపెళ్లివారం, కాస్త వినయంగానే ఉండాలమ్మా అంది తల్లి. సరే అమ్మా, వినయంగానే గుణపాఠం చెప్తాను అంది కీర్తి. తల్లి ఇంకా చేసేదేమీ లేక మౌనంగా సరే అని తలూపింది. శేఖర్ ఆఫీస్ నుంచి రాగానే పెద్ద కారు బుక్ చేశాడు. పెళ్లివారిని దగ్గరుండి తీసుకురావాలని బయలుదేరాడు. శేఖర్ చిన్న కొడుకు కూడా తండ్రితో పాటు వెళ్ళాడు. పెళ్లివారు సరిగ్గా 7 గంటలకల్లా కీర్తి ఇంటి ముందు కారు దిగారు. కీర్తి తల్లి పెద్ద కొడుకు వాకిలి దగ్గర నిలబడి మగపెళ్లి వారికి స్వాగతం పలికారు. హాల్లో వారి కోసం అందంగా రెడీ చేసిన సోఫాలో కిరణ్, అతని తల్లిదండ్రులు, కిరణ్ పెద్దక్క కూర్చున్నారు. పిల్లవాడి అక్క కీర్తి తల్లిని అడిగి 2 పెద్ద పళ్ళాలు తీసుకొని వాటిలో పూలు పండ్లు స్వీట్ ప్యాకెట్లు పెట్టి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. పిల్లవాడి తండ్రి శేఖర్తో, మీ అబ్బాయిలిద్దరూ ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఏ కంపెనీలో? మీ నేటివ్ ప్లేస్ ఏది? మీరు మీ పిల్లలు కాక కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా? మీ అన్నదమ్ములు ఎంతమంది? వాళ్ళందరూ ఎక్కడుంటారు? వగైరా వగైరా ప్రశ్నల వర్షం కురిపించాడు. శేఖర్ దంపతులు వారి ప్రశ్నలకు కాసేపు నవ్వుతూ మరి కాసేపటికి బలవంతంగా మొహాల్లో నవ్వు పులుముకొని జవాబులు చెప్పారు. పక్క గదిలో ఉండి జరుగుతున్నదంతా గమనించిన కీర్తి మనసులో, ఇవన్నీ నా బయోడేటాలోనే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు అవే ప్రశ్నలు వేస్తున్నట్లు అర్థమే కావట్లేదు అనుకునింది. ఇంతలోనే అమ్మాయిని తీసుకురమ్మని శేఖర్ భార్యకు సంజ్ఞ చేశాడు. వెంటనే స్వాతి లేచి అమ్మాయిని తీసుకొస్తానని కీర్తి గదిలోకి వచ్చింది. కీర్తి తనకిష్టమైన గోరింటాకు రంగు చుడీదార్ వేసుకొని పైన లైట్ ఆరెంజ్ చున్నీ వేసుకొని సింపుల్గా రెడీ అయింది. స్వాతి కీర్తితో పాటు హాల్లో మగపెళ్లి వారు కూర్చున్న చోటుకు వచ్చింది. కీర్తి అందరికీ నిలబడే నమస్కారం పెట్టి తండ్రి పక్కన కూర్చుంది. కిరణ్ తల్లి బయోడేటాలో పిల్ల పేరు తెలిసినా కూడా ఏమీ తెలియనట్టే, నీ పేరేంటమ్మా అని అడిగింది. కీర్తి అండి అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఇంజనీరింగు ఏ కాలేజీలో చదివావు అని కిరణ్ పెద్దక్క అడిగింది. వెంకటేశ్వర కాలేజీలోనండి అంది. కీర్తి, పెళ్ళయ్యాక ఉద్యోగం కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా అని అడిగింది కాబోయే అత్తగారు. తప్పకుండా చేస్తానండి అంది కీర్తి. వంట వార్పు వచ్చా అని అడిగింది. వచ్చండి అని క్లుప్తంగా జవాబిచ్చింది కీర్తి. కిరణ్ ఏమీ మాట్లాడకుండా చిరునవ్వులు చిందిస్తూ ఓరకంట కీర్తి హావభావాలన్నీ గమనిస్తున్నాడు. కీర్తి ఇంకా హీరో రంగంలోకి దిగలేదేమిటబ్బా అని ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి కిరణ్ తల్లి కొడుకుని చూసి, నువ్వు కీర్తి పైన డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకుంటారా అంది. వెంటనే శేఖర్, మొహమాట పడకండి బాబు, పైకి వెళ్ళి మాట్లాడుకోండి అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. కిరణ్ కీర్తి వైపు చూశాడు. కీర్తి వెంటనే లేచి నిలబడింది. వెళ్ళండి అన్నట్టు డాబా మీదకి వెళ్ళడానికి దోవ చూపించాడు శేఖర్. కిరణ్, కీర్తి డాబాలో ముందుగానే ఏర్పాటు చేసిన కుర్చీలో ఎదురెదురుగా కూర్చున్నారు. కీర్తి కిరణ్ వైపు చూసి సూటిగా చూసింది. కుర్రాడు అందంగానే ఉన్నాడు, బుద్ధి ఎలా ఉందో చూడాలి అనుకునింది మనసులో. కిరణ్ కీర్తితో మాటలు ఎలా ప్రారంభించాలబ్బా అని తటపటాయిస్తూ ఉన్నాడు. కీర్తి సింపుల్గా ఉన్నా కూడా చక్కని కనుముక్కు తీరుతో ఒడ్డు పొడుగు దబ్బపండు ఛాయలో అజంతా శిల్పంలా ఉంది అనుకున్నాడు కిరణ్.
కిరణ్ ఒకసారి వన్ సైడ్ లవ్లో పడి టైం వృధా చేసుకున్నాడు. 2 అమ్మాయిలు పెళ్లి చూపుల్లో తనని రిజెక్ట్ చేశారు. బదులుగా తను 3 అమ్మాయిలను రిజెక్ట్ చేశాడు. పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేస్తే 2తో బ్రేకప్ అయింది. పెళ్లి చూపుల్లో ఓకే చేసిన అమ్మాయిల్ని వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. అది చాలక మరో 2 సంబంధాలు వారి దగ్గర టైం అడిగాడు ఆలోచించుకోవడానికి. ఈ మధ్యలో దొరికిన సమయంలో కీర్తిని చూడడానికి వచ్చాడు. కీర్తి ఆఫీసులో అంతమందిని నిర్మోహమాటంగా ఇంటర్వ్యూ చేయగలిగిన సత్తా ఉన్నా కూడా ఎందుకో ముందుగా మాట్లాడటానికి నోరు పెగలక శాంతంగా కూర్చుంది. కిరణ్ చివరికి ఎలాగో మాట్లాడడం ప్రారంభించాడు. కీర్తి గారు, నాకు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఉంది. మీరేమో ఇక్కడ జాబ్ చేస్తున్నారు. డిస్టెంట్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు అన్నాడు. ఈ విషయంలో ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయితే బాగుంటుంది. నా కంపెనీ మీరు వెళ్ళిన సిటీలో ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాను. వీలు కాకపోతే జాబ్ రిజైన్ చేసి అక్కడ వేరే జాబ్ వెతుక్కుంటాను అంది. అతని కళ్ళల్లోకి సూటిగా చూసి కీర్తి. నిజంగానే కిరణ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. గాలికి నుదుటి మీద ఉన్న ముంగురులు పక్కకు తొలగితే అతని విశాలమైన నుదురు చూసి తెలివిగలవాడిలాగానే కనిపిస్తున్నాడు అనుకునింది కీర్తి. మీరు జాబ్ మానేయక్కర్లేదు అన్నాడు కిరణ్. నాకు మానేసే ఉద్దేశం కూడా లేదులేండి అంది కీర్తి. కీర్తి గారు, నేను మీకు నచ్చానా అని అడిగాడు కిరణ్. ఆ ప్రశ్న కీర్తికి చాలా అసహజంగా అనిపించింది. ఈ రోజు వరకు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలు ఎవరు తనను సూటిగా ఈ ప్రశ్న మాత్రం అడగలేదు. ఇతను నేను నచ్చానా అని అడగటంలో ఉద్దేశం ఏమిటి? తను మాత్రం తొందరపడకూడదని నిర్ణయించుకుంది. వెంటనే తమాయించుకొని మీరు ముందు చెప్పండి, నేను నచ్చానో లేదో అని ఎదురు ప్రశ్న వేసింది. కిరణ్ బాగా తెలివైన పిల్ల, ఆలోచించి జవాబు చెప్తుంది అని మనసులో అనుకున్నాడు. పైకి మీరు చాలా సింపుల్గా ఉన్నారు. మీ డ్రెస్ సెన్స్ చాలా నచ్చింది. కాకపోతే మీరు కొంచెం బొద్దుగా ఉన్నారు. భవిష్యత్తులో లావయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఉద్దేశంలో మీరు వెయిట్ కొంచెం తగ్గిస్తే చాలా మంచిది అన్నాడు. కిరణ్ మాటలకు నిర్ఘాంతపోయింది కీర్తి. కిరణ్ తనను బొద్దుగా ఉన్నావు అని, భవిష్యత్తులో లావెక్కుతానని అనడం భరించలేకనే పోయింది. ఈ రోజు వరకు పెళ్లి చూపుల్లో చూసిన అబ్బాయిల్లో ఒక్కడు కూడా నన్ను లావుగా ఉన్నావు అని అనలేదు. కిరణ్ ముందు వెనక ఆలోచించకుండా, ఆడపిల్ల ఫీల్ అవుతుందేమో అనే జ్ఞానం కూడా లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. మీరు లావుగా ఉన్నారని నేను నోరు మూసుకుని కూర్చుంటే ఇంకా ఏమంటాడో తగిన గుణపాఠం చెప్పాలి. లేకపోతే మగపెళ్లి వారిలో ఏ లోపాలు ఉండవనే భ్రమలో జీవిస్తుంటారు పాపం అని మనసులో అనుకొని పైకి మాత్రం తాపీగా, కిరణ్ గారు, మీ తల వెనుక చందమామ సంగతి ఏంటి అంది కీర్తి. మీరు ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు అన్నాడు కిరణ్. మీ తల వెనక వైపు మధ్య భాగంలో చిన్న చందమామ లాంటి బట్టతల అంది. అయితే మీ ఉద్దేశం అన్నాడు కిరణ్. ఏముందిలేండి, నేను డైటు ఎక్సర్సైజులు చేసి సన్నబడతాను. పాపం మీరు బట్టతలను ఎలా కవర్ చేసుకుంటారు అంది. కిరణ్ మనసులో రేపటి నుండి ఎక్సర్సైజ్ మొదలు పెడతాను అని జవాబు చెబుతుంది అని ఎదురు చూస్తే నా బట్టతల సంగతి గురించి అడుగుతుందేమిటబ్బా అని మనసులోనే భర్జన పడ్డాడు. పైకి, ఏంటి కీర్తి గారు, నా లోపాలు వెతుకుతున్నారా అని అడిగాడు. అబ్బే, అలాంటిదేం లేదు. మీకు నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు కూడా నీ గురించి అచ్చం అలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. తప్పంటారా అంది. కీర్తిలో ఆత్మవిశ్వాసం చిగురించింది. ఇటువైపు కిరణ్ ఇప్పటిదాకా తను పెద్ద తోపు అనుకున్నాడు. ఈ అమ్మాయి మొహమాటం లేకుండా బట్టతల అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఆత్మ న్యూనతాభావంతో అతలాకుతలమైపోతున్నాడు. ఇలా ఎదురు సమాధానాలు చెప్పే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ అవుతుందేమో అని ఆలోచనలో కూడా పడ్డాడు. ఇలాంటి అమ్మాయితో పెళ్ళంటే పెద్ద రిస్కే అనుకున్నాడు. కిరణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కీర్తిని ప్రశ్నలు అడగటానికి కూడా ధైర్యం చాలలేదు. మొహం చిన్నబుచ్చుకొని సీరియస్గా, కింద వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అని గబాలన కుర్చీలో నుంచి లేచి గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. కీర్తి కూడా కిరణ్ వెనకే కిందికి దిగి వచ్చింది. మగపెళ్లి వారు వెళ్ళిపోయారు. కీర్తికి ఈసారి ఎందుకో బాధగానే అనిపించలేదు. ధీమాగా తల్లిదండ్రులతో ఇలా అంది. వాళ్ళు ఫోన్ చేయరు, ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. ఫోన్ రాకపోతే మీరు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీరేం నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళ దగ్గర గజగజ వణకాల్సిన అవసరం లేదు అని పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళింది. కీర్తి తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
వారం 10 రోజులు గడిచిపోయింది. శేఖర్ కిరణ్ తండ్రికి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుందామంటే ధైర్యం చాలట్లేదు. అంతలోకి ఫోన్ మోగింది. అవతల వైపు కిరణ్ ఆదరపూర్వకంగా మాట్లాడాడు. అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే కీర్తి ఫోన్ నెంబర్ ఇస్తారా? కొంచెం మాట్లాడాలి అన్నాడు. దానికేం బాబు, తీసుకోండి అని కీర్తి నెంబర్ ఇచ్చాడు శేఖర్. శేఖర్ దంపతుల మనసులో ఈ సంబంధం కుదురుతుందేమోనని చిన్న ఆశ చిగురించింది. స్వాతి కీర్తితో కిరణ్ ఫోన్ చేస్తే కాస్త వినయంగా మాట్లాడమని, మంచి సంబంధం నోటి దురుసుతో చేతులారా పోగొట్టుకోవద్దని హెచ్చరించింది. కీర్తి తల్లి మాటలు పెడచావన పెట్టింది. కిరణ్ వినయంగా మాట్లాడితే తను కూడా వినయంగానే మాట్లాడుతుంది. అతను పొగరుగా మాట్లాడితే తను కూడా జవాబు పొగరుగానే ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం కీర్తి ఫోన్ మోగింది. కీర్తి ఫోన్ తీసి హలో అంది. కీర్తి గారు, నేను కిరణ్ను. చెప్పండి కిరణ్ గారు అంది కీర్తి. మీకు అభ్యంతరం లేకపోతే రేపు సాయంత్రం 5 గంటలకి మీ ఇంటి దగ్గర ఉన్న పార్కులో కలుద్దాం. కొన్ని విషయాలు నేను మీకు నేరుగా చెప్పాలి అనుకుంటున్నాను. ప్లీజ్ వస్తారా అన్నాడు కిరణ్. కీర్తి సరే అలాగే తప్పకుండా వస్తాను అంది. థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు కిరణ్. మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకల్లా పార్కుకు చేరుకుంది కీర్తి. కిరణ్ పార్కులో బల్ల మీద కూర్చొని కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లేత గులాబీ రంగు చుడీదార్లో కీర్తి గులాబీ అంత సుకుమారంగా అందంగా కనిపించడంతో ఒక్క క్షణం గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు కిరణ్. వెంటనే తమాయించుకొని కీర్తికి ఎదురెళ్ళి పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. యు ఆర్ వెల్కమ్ అంది కీర్తి. పార్క్ అంతా పిల్లలతో పెద్దలతో నిండి కోలాహలంగా ఉంది. కీర్తి కిరణ్ పార్కులో కాస్త దూరం నడిచి జనం అంతగా లేని ఒక చోట బల్ల మీద కూర్చున్నారు. ఏదో చెప్పాలన్నారు అంది కీర్తి. పెళ్లి చూపుల రోజు అంత పెద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, నన్ను రిక్రూట్ చేశారో లేదో తెలుసుకుందామని అన్నాడు కిరణ్. అంటే అని ప్రశ్నార్థకంగా కిరణ్ వైపు చూసింది కీర్తి. ఆ రోజు మీరు నా బట్టతల గురించి చెప్పేసరికి నేను చాలా హర్ట్ అయ్యానండి అన్నాడు కిరణ్. మిమ్మల్ని కించపరిచే ఉద్దేశంతో నేను అలా అనలేదండి, కాస్త నోరు జారి. పర్వాలేదులేండి, మీరు నోరు జారటమే మంచిదైంది అన్నాడు కిరణ్. అర్థం కానట్టు చూసింది కీర్తి. ఆడపిల్లని రిజెక్ట్ చేస్తే ఎంత బాధపడుతుందో నాకు బాగా అర్థమైంది. మగపెళ్లివారు చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసినట్టు చూసి అర్థం పర్థం లేని కారణాలు చెప్పి వెనక్కి తగ్గిపోతారు. అది గొప్పల కోసమో లేక గర్వంతోనో అలా ప్రవర్తిస్తున్నారేమో అని అనిపిస్తుంది అన్నాడు కిరణ్. ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకో చెప్పాలనుకున్నది నేరుగా చెప్పొచ్చు కదా అని మనసులోనే అనుకుంటూ ఉంది కీర్తి. కీర్తి, మన పెళ్లి చూపుల తర్వాత మా రెండో అక్క పరిస్థితి నాకు బాగా అర్థమైంది. మా రెండో అక్క పెళ్ళికి ఇంకా వారం రోజులు ఉంది అనగా మగపెళ్లి వారు కారు కావాలని పట్టుబట్టారు. మా నాన్నగారు పెళ్ళాగిపోతే అందరిలో అబాస్ పాలవుతామని వాళ్ళ కోరిక మేరకు కారు కొనిచ్చారు. పెళ్ళి జరిగిపోయింది, కానీ మా అక్క అత్తగారికి మాత్రం ఏదో తీరని అసంతృప్తి. ఎప్పుడు ఏదో ఒక లోపాలు తప్పులు చెప్పి మా అక్కను ఎత్తి పొడుస్తూ ఉంటుంది. నేనైతే మా అక్కకే సపోర్ట్ చేస్తాను అన్నాడు కిరణ్. సో స్వీట్ అని చిరునవ్వు నవ్వింది కీర్తి. ఇంకా చెప్పాలంటే 3 అక్కయ్యల పెళ్లి చేయడానికి మా అమ్మ నాన్న ఎన్ని తిప్పలు పడ్డారో నాకిప్పుడు బాగా అర్థమైంది. అంతెందుకు, మా 3వ అక్క సంగతి చెప్తాను వినండి. పెళ్ళి శుభలేఖలు అచ్చు వేయించే పని కూడా పూర్తయింది. అదే అదనంగా చూసి పెళ్లి కొడుకు తండ్రి ఎక్కువ కట్నం కావాలి అని పట్టుబట్టాడు. మా నాన్నగారికి చిరాకు వచ్చి పెళ్లి క్యాన్సిల్ చేశారు. పెళ్లి కొడుకు తల్లి తండ్రి మా నాన్న మరీ అంత కఠినంగా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడలేదు. ఇక చేసేదేమీ లేక వాళ్ళు మీకు తోచింది ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము శుభలేఖలన్నీ అచ్చేయించి అందరికీ పంచేశాం, 10 మందిలో మా పరువు పోతుంది అని కాళ్ళబేరానికి వచ్చారు. మా నాన్నగారు సస్సేమిరా ఒప్పుకోలేదు. మమ్మల్ని కూడా 10 మంది 10 రకాలుగా అన్నా మౌనంగా అన్నీ భరించాం. అక్కకు వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఇంట్లో ఎవ్వరికీ సుఖశాంతులే లేవు. పెళ్లి చూపుల్లో మీరన్న మాటకి నాకు మా ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా గుర్తుకొచ్చాయి. మీకు చెప్పాలి అనిపించింది, అందుకే చెప్పాను. అబ్బాయిల్లో కూడా లోపాలు ఉంటాయి, వాళ్ళల్లో కూడా బట్టతలగాళ్ళు ఉంటారని
మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానండి అన్నాడు కిరణ్. చెప్పాను కదండి మీ బట్టతల గురించి నోరు జారానని. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అంది కీర్తి. మీ నిజాయితీ నాకు చాలా నచ్చిందండి, అందుకే మీరు కూడా నాకు చాలా నచ్చారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ కిరణ్. మరి నేను బొద్దుగా ఉన్నాను, భవిష్యత్తులో లావయ్య సూచనలు కూడా ఉన్నాయి అన్నారు కదా అంది చిరు కోపంతో కీర్తి. మీరు బొద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు అన్నాడు కిరణ్. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు, పెళ్ళి అంటేనే విరక్తిగా ఉంది అంది కీర్తి. భలేవారే, అలా ఏం కుదరదు. మీకు పెళ్లి మీద ఆసక్తి కలిగేదాకా మీ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తాను అన్నాడు కిరణ్. అన్నట్లు చెప్పడం మర్చాను, మీరు ఎక్సర్సైజులు గట్రా చేయకండి, మీరు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు. నేను జోక్ చేయట్లేదు, నిజమే చెప్తున్నా అని కీర్తిని ఓరకంట చూస్తూ అన్నాడు కిరణ్. కీర్తి గలగల నవ్వుతూ, మీరు కూడా బట్టతల మీద జుట్టు మొలిపించే దిక్కుమాలిన ప్రయోగాలు ఏవి చేయకండి, బట్టతలతో ఉంటేనే మీరు బుద్ధిమంతుడిలాగా కనిపిస్తారు అంది కీర్తి. అయితే మనం వెంటనే ఇంటికి వెళ్ళి శుభవార్తను మన పేరెంట్స్కి చెప్దామని అన్నాడు కిరణ్. అలాగే అని సిగ్గుపడుతూ తలూపింది కీర్తి. ఇంటి దగ్గర కీర్తి తల్లి తండ్రి ఆదుర్దాగా ఎదురు చూస్తూ కూర్చొనున్నారు. కీర్తి కిరణ్ జంటగా రావడం చూసి సంతోషంగా కూతుర్ని ఏంటి విషయం అన్నట్టు కంటితో సైగ చేశాడు శేఖర్. నాన్నగారు, మీరు బాజా భజంత్రీలకు అడ్వాన్స్ ఇచ్చుకోండి అంది సిగ్గుపడుతూ కీర్తి. అమ్మయ్య, మంచి మాట చెప్పి మా మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావమ్మా అని అల్లుడిని కూతుర్ని ఆనందంగా ఆహ్వానించారు శేఖర్ దంపతులు. కొన్ని రోజుల్లోనే అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిలో 7 అడుగుల బంధంతో ఒకటయ్యారు. ఈ స్టోరీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.